హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ కబాబ్ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇదండి, చూద్దాం. మిల్ మేకర్ కబాబ్కి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ అండి. నేను కొంచెం పసుపు వేస్తాను. ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తాను. మీకు కావాలంటే ఫుడ్ కలర్ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. కొంచెం లెమన్, చాలా వేసుకోవద్దని, మరి పుల్లగా అయిపోతుంది. కొంచెం వేసుకోండి చాలు. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకోవాలి. కావాలంటే మీరు కోడిగుడ్డు వేసుకోవచ్చు. ఈరోజు సాటర్డే కాబట్టి నేను గుడ్డు యాడ్ చేయలేదు. కోటింగ్కి నేను కొంచెం గోధుమ పిండి వేస్తున్నాను, మైదా పిండి అవాయిడ్ చేస్తున్నాను. కొంచెం హెల్త్ కాన్షియస్ కాబట్టి. మీరు కావాలంటే కోడిగుడ్డు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి, 10 నిమిషాలు బాగా నానబెట్టేసాను. ఇప్పుడు వేద్దాం, కబాబ్ వేద్దాం. బాగా ఉడికిపోతాయి. ఈ మిల్ మేకర్ చేసినప్పుడల్లా నాకు ఒకటి గుర్తొస్తుందండి. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మైసూర్లో ఉండేదాన్ని. నా తమ్ముడు చిన్ను అని ఒకడు ఉన్నాడు. వాడికి మిల్ మేకర్ కబాబ్ అన్న, మిల్ మేకర్తో చేసే రెసిపీస్ ఏవైనా చాలా ఇష్టం. నేను అప్పుడప్పుడే ఇంకా కొత్తగా వంటలు నేర్చుకుంటున్నాను. వాడు అక్క మిల్ మేకర్ మంచూరియా చేసి ఇవ్వగానే చేసిస్తానని చెప్పేసి నేను అంటే నాకు ఇంకా దీని గురించి ఏం తెలీదు. నార్మల్ చికెన్ టైపే కదా అని చెప్పేసి చేద్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ మామూలుగా అంతా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో అన్నీ వేసేసాను. ఇవి నానబెట్టడం నాకు తెలీదు. అట్లనే మామూలుగా ప్యాకెట్ ఓపెన్ చేసేసి గ్రేవీ అంతా బాగా రెడీ అయిన తర్వాత ఆ గ్రేవీలోకి నానపెట్టుకోకుండా వీటిని వేసేసాను అనమాట. ఎంత కుక్ చేసినా అవి కుక్ అవ్వట్లేదు. ఇవి నానపెట్టే చేయాలి అని చెప్పి నాకు తెలియదు. తర్వాత ఇక ఎంత కుక్ చేసినా అవి ఉడకలేదు. మళ్ళీ తీసుకొని ఒకటి నోట్లో పెట్టుకున్నాను అంతే. పళ్ళు రాలిపోయినట్టు అనిపించింది. నాకైతే చాలా గట్టిగా అనిపించింది. సో అప్పటి నుంచి నేను నేర్చుకున్నాను, ఇది ఎప్పుడు కర్రీ వండాలన్నా, కబాబ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా వీటిని ఫస్ట్ నానబెట్టి తర్వాత యూజ్ చేసుకోవాలని ఆ రోజు నేను నేర్చుకున్నానండి. అదొక ఫన్నీ ఇన్సిడెంట్ అయ్యింది. నాకైతే ఫుల్ షేప్ అవుట్ అయింది. ఎందుకంటే ఇంట్లో అందరూ నవ్వేసారు చూసి. అప్పటికి నేను కొంచెం వంటల్లో ఫేమస్, కొంచెం బాగా చేస్తానన్న ఒక పేరు ఉండేది. ఈ సోయా చంక్స్, అప్పటికే నేను కొంచెం వంటలు బాగా చేస్తాను అన్న ఒక పేరు ఉండేది. ఈ మిల్ మేకర్ అట్లా కొంచెం రెసిపీ మిస్ అవ్వడంతో అందరూ నవ్వేశారు. దెబ్బకి నాకు కొంచెం షేప్ అవుట్ అయింది. ఇంకా బాగా నేర్చుకున్న తర్వాత ఇంకా అప్పటి నుంచి మిల్ మేకర్తో నేను ఫ్రై చేస్తా, కర్రీ చేస్తా, కీమా బిర్యానీ కూడా చేస్తా. మీకు ఏదేమైనా రెసిపీ కావాలంటే నన్ను అడగండి, మొహమాటం పెట్టుకోకుండా నేను చేసి చూపిస్తాను. మిల్ మేకర్తోనే కాదు, ఏ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా నేను చేస్తా. నా స్టైల్లో నేను చేసి చూపిస్తా, సరేనా? మొహమాటం పెట్టుకోకండి. ఇవి ఇంకొంచెం అట్లా ఫ్రై అవ్వాలి. అవగానే తీసేస్తా. రెడీ అయిపోయిందండి మిల్ మేకర్ కబాబ్. ప్రాసెస్ కావాలంటే అడగండి, చూపిస్తాం, సరేనా? టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది చేసేటప్పుడు నేను నా తమ్ముడు చిల్లుని బుక్ చేసుకున్నాను. ఇది వాడి కోసం చేశాను. ఓకే, బాయ్. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మర్చిపోయారు. బాయ్.